ఈ సృష్టిలో ప్రతి జీవి నిద్రపోతుంది, దేవతలు కూడా విశ్రాంతి తీసుకుంటారు. కాని ఒక్క రాత్రి మాత్రం శివుడు నిద్రపోడు. ఆ రాత్రే మహాశివరాత్రి. పురాణాలు చెబుతున్నాయి, ఈ శివరాత్రి భూమి నుంచి బ్రహ్మాండం వైపు అదృశ్య శక్తి పైకి ఎగిసిపడుతుంది. ఈ శక్తి సాధారణం కాదు, ఇది మోక్షాన్ని తాకే శక్తి. ఆ రాత్రి శివుడు దేవుడిగా ఉండడు, ఆయన శుద్ధమైన శక్తిగా మారతాడు. ఆ శక్తికి రూపం లేదు, అంతం లేదు. అదే లింగరూపం అంటే ఒక శక్తి స్తంభం. దానికి ఆకాశంలో అంతం లేదు, దానికి భూమిలో మొదలు లేదు. ఈ సృష్టి మొత్తం ఆ శక్తి మీదే నిలబడింది. అందుకే శివుడు ఆ రాత్రి నిద్రపోడు. శివుడు నిద్రపోతే ఈ శక్తి నియంత్రణ తప్పుతుంది, మనసులు అశాంతిగా మారతాయి, ప్రకృతి ఉగ్రంగా మారుతుంది, లోక సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే లోక శాంతి కోసం శివుడు కన్ను మూయడు. శివుడు జాగరిస్తే భక్తుడు నిద్రపోవాలా? అందుకే ఈ రాత్రి భక్తులు జాగరణ చేస్తారు. మనలోని అజ్ఞానం నిద్రపోయి జ్ఞానం మేల్కొనే రాత్రి ఇదే శివరాత్రి. శివరాత్రి అంటే పూజ మాత్రమే కాదు, జాగృతి. శివుడు జాగరిస్తాడు, నీవు జాగరిస్తే నీ జీవితమే మారుతుంది. అందుకే ఇది మహాశివరాత్రి.